రావణాసురుడు అసురులకు రాజే అయిన ఎంతటి శివభక్తుడో మనందరికీ తెలుసు. అలాంటి రావణ బ్రహ్మ పూజించే ఆ పరమశివుని 800 సంవత్సరాల క్రితం నాటి లింగం ఒకటి మన రాజమండ్రికి అతి చేరువలో ఉంది. అదే ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయం. రాజమండ్రి నుండి కొవ్వూరు వెళ్తూ బ్రిడ్జి దిగగానే పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో గోదావరి తీరంలో ఉంటుంది ఈ బ్రహ్మసూత్ర శివలింగం. ఆ దశరథ రాముని చేతిలో మోక్షం పొందిన ఈ దశకంఠుని విగ్రహం ముందు ముగ్గు వేసి ఉన్న ఈ కోరికలు తీర్చే ప్రదేశంలో నిలబడి మనస్ఫూర్తిగా న్యాయబద్ధ కోరిక ఏది కోరుకున్నా ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక బలమైన నమ్మకం. ఆ నమ్మకాన్ని నిజం చేసిన సంఘటనలు కూడా మరెన్నో. ఇక్కడ ఎందరో మహానుభావులు ఆలయ నిర్మాణం కోసం ముందుకు వచ్చారు. అయితే ప్రకృతి శివుడు కాబట్టి ఆ ప్రకృతిలోనే కొలువై ఉన్నాడు. అవతార పురుషుడైనటువంటి శ్రీరామచంద్రుడు తన రాజ్యం సుభిక్షం కోసం అమృత గడియల్లో మహా సౌరయాగాన్ని నిర్వహించాడు. ఇప్పుడు అదే గడియల్లో ఈ ప్రకృతి రావణ బ్రహ్మ శివాలయంలో ఈ సౌరయాగాన్ని నిర్వహించనున్నారు. నిత్యం మనకు కనిపించే ప్రత్యక్ష దైవమైన సూర్య భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఈ సౌరయాగాన్ని నిర్వహిస్తున్నారు. శ్రీరామచంద్రుడు చేసిన అదే యాగాన్ని అదే గడియల్లో ఈ నెల జనవరి 30 నుండి ఫిబ్రవరి 14వ తారీఖు వరకు వైభవోపేతంగా జరపనున్నారు. ఈ సమయంలో గోత్రనామాలు గాని ప్రత్యేక పూజలు గానీ నిర్వహించాలి అనుకున్న వారు స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. ఈ ఆలయ ఆవరణలోనే గాయత్రీమాత, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయి.